మందభాగ్యురాలను, నేనెంత మందభాగ్యురాలను. నిరంతరమనంత పరిచారక శతంబులుడు గంబులందుకుని పట్టం పురాత్నే పదం అనుభూపతి. దైవమా దైవమా, నిరంతరము అనంత పరిచారిక శతంబులుడు గంబులందుకుని పట్టం పురాత్నే పదం అనుభూపదేసి నేటికి నన్ను ఇలాంటి నీత స్థితికి ఎలా బాధపరిచి తొలతనే నన్ను ఇలాంటి దాసిగా సృజించిన నీవు నాకు ఎంతకు ఉపకారం అందించిన వాడవగుదువు. ఈ దాసిగా వృత్తిందేను నా యజమానురాలని మెప్పింపలేకుంటే ప్రాణపతి హరిశ్చంద్ర చక్రవర్తి ప్రాణేశ్వర, మీరు ఎప్పుడంటున్నారు స్వామి? మీరు నా వల్ల సేవా నిర్బంధులు ఉండేవారు స్వామి. అయ్యో, దుఃఖ తీవ్రత సేవా కృత్యం మరచి ఉన్నాను. ఇంకా తొందరగా పిడకలేరవలేను, లేకున్నా తలసాని ఊరకుండదు. ఆహా, సాయంకాలమైనది. వడకల తోకల సడవకేకిన నా ముద్దులయ్యి ఇంకను రాకున్నాడు. రావలసిన వేళ కూడా అతిక్రమించున్నదే, ఇంకను నా ముద్దులయ్యి రాకున్నాడు. ఆహా, పడమట్టుకొండేందుల సంజగంజాయ విశ్వామిత్రుడు గోప్రసమైన ప్రకాశించు. ఆహా, పశుపక్షాది జీవరాశులన్నీ తమ తమ నివాసముకు చలుచున్నవి, ఇంకను నా ముద్దులయ్యి రాకున్నాడు. ఆహా ఆహా, పశుపక్షాది జీవరాశులన్నీ అవిగో ఆవు మండలలో
చెడుదినములు కావున నా మనపు ప్రతి క్షణము కీడనే శంకించుచున్నది. తొలుత స్వామికు కాలకౌసుకుడు కుమారుని అడవికి పొమ్మన్నప్పుడు బాల్య చాపల్యమిచ్చేవాడు నేను అడవికి పోలేనన్నంత మాత్రమున మా లోహితాసుడు అడవికి పోలేను అన్నంత మాత్రమున ముక్కోపి అయిన కాలకౌసుకుడు కుమారుని చుపుకం పట్టుకొని అమ్మా నేను నడువలేనన్నను గురుడు నన్ను కొట్టుచూ బలవంతముగా అడవికి పొమ్మనిచున్నాడమ్మా. అమ్మా అమ్మా నేను నడువలేనన్నను గురుడు నన్ను కొట్టుచూ బలవంతముగా అడవికి పొమ్మనిచున్నాడు. పుత్రు కష్టగతి గర్భము ఛేదించడు. ఏ దగ్గర కుర్రవాడు కంటపడలేదు కదా. ఆహా భార్య బడుగులందరూ ఇటే వచ్చుతున్నారు. వారిలో నా ముద్దు లేక అనిపింపడే ఒకవేళ కోసం దర్భలు మోయలేక కుమారుడు వెనక్కి చిక్కినాడు కాబోలును. అయ్యలారా అయ్యా మీతో వచ్చిన మా లోహితాసుడు ఎక్కడ నాయన? అయ్యా వెళ్ళారు కదా నాయన. ఏడయ్యా నా కుమారుడు మీతో కలిసి రావడం లేదే? కోయవలనని కుమారుడు అయ్యా నాయన మరేం ఎప్పుడు లేదు కదా తండ్రి? మరేం ఎప్పుడు చచ్చా ఓహో పుట్టనెక్కగా ఎక్కువ తప్పుడు కోరటం కుమారుడు మొయ్యలేక వరకు చిక్కినాడా? అయ్యా అయ్యా వారికి కొంత సాయం పొమ్మందరూ కనిపించట్లేదయ్యా. కలుసు మెలకమాడి ఎక్కడా కనిపించట్లేదయ్యా. నీ మాట మెప్పుగా ఉన్నవి నా కుమారుడికి ఏమి సంపింపలేదు కదా నాయన. అయ్యా అయ్యా మాట్లాడగా నిల్చున్నారేమి నాయన? ఎక్కువ దర్భలు కోయాలని పుట్టనెక్కగా మరేం ఎప్పుడు లేదు కదా నాయన. పుట్టనెక్కగా ఏం జరిగినయ్యా? నీ కుమారుడు ఒక పెనుబాబు కాటేసింది. అయ్యా ముద్దులయ్యా లోహితాస్య కొడుక వృద్ధదేవతని కాకాల సర్పమెక్కడ దాపురించినదిరా వృద్ధదేవతని కాకాల సర్పమెక్కడ దాపురించినదిరా నీ కన్న తల్లినయ్యా నీ కన్న తల్లినని నన్నే సముద్రంలో మర్చిపోయిందవుగా. అమ్మా అమ్మా నేను అడవలేనమ్మా. నేను అడవికి పోలేనమ్మా. హరిశ్చంద్ర చక్రవర్తి మీ వంశము చెట్టుకు పచ్చే రాలిపోవలసి వచ్చింది.
మీరెప్పుడు తిన్నారు స్వామి? మీరెప్పుడు ఈ వాకును ధన్యతతో పడకనే సంభవింపదు. ఆనాడు మమ్మల్ని కాలకౌసుకురికి విక్రించినప్పుడు కుమారుడే ఆనాడే నిశ్చించుకున్నాడు స్వామి. ఎప్పటికైనా కుమారుడు సర్పము కరువు కమ్మాడు. మీ వాకుని ధన్యతతో పడకనే సంభవింపదు. కన్న తల్లినైనా నేను అబలనైనా నేను గుండె పగిలించాల్సిన నేను చేసుకొని బ్రతుకుతున్నాను స్వామి. నాయనా లోహిత, నేను ఇప్పుడు అందున్నావయ్యా. నేను కనికరుటట్లయ్యా పరమేశ్వర ఎందుకు తండ్రి మమ్మల్ని ఎంతగా బాధించుచున్నావు?